హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి? మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్. సో మనం ఈజీగా కొన్ని ట్రిక్స్ యూజ్ చేసుకొని మిర్రర్ ఇమేజ్ ఇంకా వాటర్ ఇమేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగా అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో అందులో మనకి లెటర్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, ఫిగర్స్ కూడా ఉంటాయి. సో లెటర్స్ ఇంకా డిజిట్స్ మీరు నేర్చుకుంటే మనకు వర్డ్ ఇచ్చినా నెంబర్ ఇచ్చినా మీరు ఈజీగా దానికి మిర్రర్ ఇమేజ్ కానీ వాటర్ ఇమేజ్ కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ కోసం డిస్కస్ చేద్దాం. సో మిర్రర్ ఇమేజ్ విషయానికి వస్తే లెటర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఫస్ట్ మనం మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మిర్రర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. సో నెక్స్ట్ తర్వాత డౌన్ సైడ్ మిర్రర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. సో మనం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మిర్రర్ ఇస్తే ఒకేలా చేయాలి. సో ఎలా చేస్తాము అంటే మీరు జస్ట్ మీకు లైన్ ఆఫ్ సిమెట్రీ అనేది మీరు వినే ఉంటారు కదా. లైన్ ఆఫ్ సిమెట్రీ ఇక్కడ మిర్రర్ ఉంది అంటే మనం లైన్ ఇలా డ్రా చేసుకుంటాం. అలా డ్రా చేసుకునేటప్పుడు మనకి రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ అనేవి ఈక్వల్గా ఉంటే సేమ్ ఫిగర్ అనేది దాని యొక్క మిర్రర్ ఇమేజ్ అవుతుంది. సో ఇక్కడ ఏకి రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ సేమ్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క మిర్రర్ ఇమేజ్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ బీకి ట్రై చేద్దాం. బీకి మనం ట్రై చేసేటప్పుడు లైన్ డ్రా చేసుకున్నాం. మనకి రైట్ సైడ్ కర్వ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ లైన్ వచ్చింది. సో అది రివర్స్ అవుతుంది. మనకి మిర్రర్ ఇమేజ్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ పొజిషన్స్ అనేది మారుతాయి. టాప్ అండ్ బాటమ్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. ఓన్లీ రైట్ ఇంకా లెఫ్ట్ పొజిషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. టాప్ ఇంకా బాటమ్ చేంజ్ అవ్వవు. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇలా 3లా ఉన్న కర్వ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఆ లైన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనకి మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే ఓపెన్ కర్వ్ అనేది రైట్ సైడ్ ఉంది. సో మిర్రర్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్గా చేంజ్ అవుతుంది. డి కూడా సేమ్. కర్వ్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఈ కూడా సేమ్. మనకి ఈ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇలా మీరు A to Z ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా రాసుకుని ఒకసారి గ్రూప్లో పోస్ట్ చేయండి. అర్థమైందా? సో A to Z వరకు మనకి వస్తే ఏ నుంచి Z వరకు ఉన్న లెటర్స్ అన్నీ కూడా మిర్రర్ ఇమేజ్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అంటే మనకి తెలిస్తే ఈజీగా మనం వర్డ్స్ ఎలాంటివి ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా నెంబర్స్ కూడా డిజిట్స్ కూడా మనం చేయాలి. 0 to 9 డిజిట్స్ సేమ్ ప్రాసెస్. 0 ఇచ్చారు, దీనికి ఇలా డ్రా చేయండి. ఏమొస్తుంది? 0నే వస్తుంది. ఎందుకు? రైట్ ఇంకా లెఫ్ట్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 1 చేశారనుకోండి, 1 మనకి సేమ్ లేవు. ఈ లైన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇది రైట్ సైడ్కి వస్తుంది. ఈ లైన్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు ఎందుకంటే రైట్ ఇంకా లెఫ్ట్ అనేది ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. 2కి వస్తే 2 మనకి ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 3 ఎలా వస్తుంది? ఇది లెఫ్ట్ నుంచి ఉంది మనకి లైన్. సో రైట్ నుంచి వస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనకి మిర్రర్ ఇమేజ్ ఉంటుంది. 4 వచ్చింది అనుకోండి. 4 ఏం చేస్తాం? మనం రివర్స్లో వేసుకుంటాం. 4 5 కూడా సేమ్. ఈ కర్వ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి మిర్రర్కి వచ్చేసరికి రైట్ అయిపోతుంది. నెక్స్ట్ 6 కూడా సేమ్. మనం ఈ విధంగానే మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. 7 8 కూడా చేంజ్ ఏమీ ఉండదు. 9 కూడా మనకి ఈ విధంగా వస్తుంది. అర్థమైందా? సో డిజిట్స్ అనేవి 0 to 9 వరకు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చేంజ్ అవ్వని నెంబర్స్ ఏంటి అంటే 0 చేంజ్ అవ్వదు, 8 అనేది చేంజ్ అవ్వదు. మన నెంబర్స్లో 0 చేంజ్ అవ్వదు, 8 అనేది చేంజ్ అవ్వదు మిర్రర్ ఇమేజ్కి వచ్చేసరికి. మరి లెటర్స్కి వచ్చేసరికి ఏమేమి చేంజ్ అవ్వదు? ఏ చేంజ్ అవ్వదు, B చేంజ్ అవుతుంది, C చేంజ్ అవుతుంది, D E F G H కూడా చేంజ్ అవ్వదు. సో చూడండి, H అనేది మనం ఈక్వల్ పార్ట్స్ వస్తుంది. I కూడా మనకు చేంజ్ అవ్వదు. ఈ మిడిల్లో లైన్ డ్రా చేసుకుంటే ఈక్వల్ పార్ట్స్ వస్తుంది. J చేంజ్ అవుతుంది, K L M అనేది మళ్ళీ చేంజ్ అవ్వదు, సేమ్ వస్తుంది. O చేంజ్ అవ్వదు, P చేంజ్ అవుతుంది, Q R S T కూడా చేంజ్ అవ్వదు, U చేంజ్ అవ్వదు, V చేంజ్ అవ్వదు, W చేంజ్ అవ్వదు, X చేంజ్ అవ్వదు, Y చేంజ్ అవుతుంది, Z కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ లెటర్స్ అన్నీ కూడా A H I M O T U V W X ఈ లెటర్స్ ఏవి కూడా మిర్రర్ ఇమేజ్లో సైడ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ మిర్రర్ వస్తే చేంజ్ అవ్వవు. డిజిట్స్ విషయానికి వస్తే 0 ఇంకా 8 అనేవి చేంజ్ అవ్వవు. అర్థమైందా? లెటర్స్ ఇంకా డిజిట్స్ అనేవి ఈ విధంగా చేయాలి.
మరి వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు సిట్ అనే వర్డ్ ఇచ్చారు, ఓకేనా? సిట్ అనే వర్డ్ ఇచ్చారు, దీనికి మిర్రర్ ఇమేజ్ రాయాలి. దీనికి మిర్రర్ ఇమేజ్ రాయాలి అంటే వర్డ్స్ ఇచ్చేటప్పుడు మిర్రర్ ఇమేజ్ వచ్చేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రివర్స్ అయిపోతాయి. రైట్లో ఉన్నవి లెఫ్ట్కి రావాలి. అంటే ఫస్ట్ టీ వస్తుంది, ఐ వస్తుంది, ఎస్ వచ్చింది. రివర్స్ వేసుకున్నాం కదా, ఆన్సర్ అయిపోయింది అంటే రాంగ్. రివర్స్ అంటే వాటి యొక్క పొజిషన్స్ చేంజ్ అవ్వాలి, ఆ లెటర్స్ మళ్ళీ మిర్రర్లో కూడా రాసుకోవాలి. టీ ఉంది, టీకి మిర్రర్ ఇమేజ్ సేమ్ వస్తుంది, ఐకి మిర్రర్ ఇమేజ్ ఐఏ వస్తుంది, ఎస్కి ఏంటి రివర్స్ అవుతుంది. సో ఇది మనకు కావాల్సిన మిర్రర్ ఇమేజ్. అర్థమైందా? మిర్రర్ ఇమేజ్ లెటర్స్ ఇచ్చిన నెంబర్స్ ఇచ్చిన ఫస్ట్ వాటిని రివర్స్లో రాయండి. రివర్స్లో రాసిన తర్వాత ఒక్కొక్క లెటర్ని కానీ ఒక్కొక్క డిజిట్కి కానీ మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది అనేది రాయాలి. సో సిట్ అనే వర్డ్కి రివర్స్లో రాసాం టీఐఎస్ అని. సో ఇప్పుడు ఒక్కొక్క లెటర్కి మనం మిర్రర్లో రాసుకున్నాం, టీకి, ఐకి, ఎస్కి. అర్థమైందా? మరి నెంబర్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి? 204 ఇచ్చారు అనుకుందాం, దీనికి ఫస్ట్ రివర్స్ రాయండి 402. ఇప్పుడు ఈ 402కి మిర్రర్లో రాయాలి. 4 నెల రాసుకుంటాం ఈ విధంగా, 02 నెల రాస్తాం ఈ విధంగా రాయాలి. సో ఇది మనం 204కి మిర్రర్ ఇమేజ్. అర్థమైందా? మిర్రర్కి వచ్చేసరికి వర్డ్ కానీ నెంబర్ కానీ ఫస్ట్ రివర్స్లో రాసి ఆ వచ్చిన వాల్యూని ఒక్కొక్క దాన్ని మనం మిర్రర్లో రాసుకోవాలి. అర్థమైందా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. మిర్రర్ ఇమేజ్లో డిజిట్స్ కానీ నెంబర్స్ కానీ ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ వాటర్ ఇమేజ్కి వద్దాం. వాటర్ ఇమేజ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాము అంటే, వాటర్ ఇమేజ్ విషయానికి వస్తే వాటర్ ఇమేజ్ కూడా చాలా ఈజీ. మనకు రైట్ ఆర్ లెఫ్ట్ మిర్రర్ అనేది తెలుస్తుంది. రైట్ మిర్రర్ ఇస్తారా, డౌన్ సైడ్ మిర్రర్ ఇస్తారని మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ వాటర్ ఇమేజ్కి వచ్చేసరికి డౌన్ సైడే వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఏమీ లేదు. వాటర్ మన మిర్రర్ ఇమేజ్కి వచ్చేసరికి రైట్ ఇంకా లెఫ్ట్ సైడ్స్ అనేది చూసుకున్నాం. మరి వాటర్ ఇమేజ్కి వచ్చేసరికి ఏం చూసుకోవాలంటే టాప్ అండ్ బాటమ్ అనేది చేంజ్ అవ్వాలి. రైట్ ఇంకా లెఫ్ట్ అండ్ చేంజ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. మిర్రర్ ఇమేజ్కి వచ్చేసరికి రైట్ ఇంకా లెఫ్ట్ సైడ్స్ మాత్రమే చేంజ్ అవ్వాలి, టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవ్వకూడదు. వాటర్కి వచ్చేసరికి టాప్ అండ్ బాటమ్ మాత్రమే చేంజ్ అవ్వాలి, రైట్ ఇంకా లెఫ్ట్ అనేది చేంజ్ అవ్వకూడదు. సేమ్ ఇక్కడ కూడా ఆల్ఫాబెట్స్ A to Z వరకు మనం నేర్చుకోవాలి. ఏ విషయానికి వస్తే ఇక్కడ మనం వాటర్ డౌన్ ఉంటుంది కాబట్టి లైన్ కూడా ఇక్కడ మనం డ్రా చేసుకుంటాం. సో టాప్ ఇంకా బాటమ్ అనేవి మనకి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. బికి ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటే సేమ్ ఉంది టాప్ అండ్ బాటమ్. సో బి అనేది వాటర్ ఇమేజ్లో చేంజ్ అవ్వదు. సి కూడా మనకు వాటర్ ఇమేజ్లో చేంజ్ అవ్వదు. నెక్స్ట్ డి కూడా మనకు వాటర్ ఇమేజ్లో చేంజ్ అవ్వదు. ఈ కూడా మనకు వాటర్ ఇమేజ్లో చేంజ్ అవ్వదు. ఎఫ్ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పైన లైన్ ఉంది, కింద లైన్ లేదు. సో ఏమవుతుంది, ఈ విధంగా వస్తుంది ఎఫ్ అనేది. రైట్ ఇంకా అంటే ఈ లైన్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం డౌన్ సైడ్ చేసినా రైట్ సైడే ఉండాలి లైన్, లెఫ్ట్ సైడ్ వేసుకోకూడదు. జీ కూడా చేంజ్ అవుతుంది. అర్థమైందా? సో ఈ కర్వ్ అనేది స్టార్టింగ్ మనకు రైట్ ఉంది కాబట్టి ఇటు రివర్స్ అయినా కూడా స్టార్టింగ్కి రైట్లోనే రావాలి. హెచ్ అనేది మిర్రర్లో చేంజ్ అవ్వదు, వాటర్లో కూడా చేంజ్ అవ్వదు. ఐ కూడా సేమ్ మిర్రర్ ఇమేజ్లో చేంజ్ అవ్వదు, వాటర్ ఇమేజ్లో కూడా చేంజ్ అవ్వదు. జే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, సో మనం లెఫ్ట్ సైడే వేసుకోవాలి. కే కూడా చేంజ్ అవ్వదు. ఎల్ అనేది చేంజ్ అవుతుంది. ఈ లైన్ డౌన్ సైడ్ వచ్చింది కదా, సో అప్ సైడ్ రావాలి. ఈ లైన్ అనేది రైట్ సైడ్ వచ్చింది కాబట్టి రివర్స్ అయినా కూడా రైట్ సైడే ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ సో ఇలా మీరు Z వరకు ప్రాక్టీస్ అనేది చేసి గ్రూప్లో పెట్టండి. ఇందులో మనకి ఏ లెటర్స్ చేంజ్ అవ్వవు అంటే బి చేంజ్ అవ్వదు, సి చేంజ్ అవ్వదు, డి చేంజ్ అవ్వదు, ఈ నెక్స్ట్ హెచ్ చేంజ్ అవ్వదు, ఐ చేంజ్ అవ్వదు, ఎం అనేది మళ్ళీ చేంజ్ అయిపోతుంది, ఎం అనేది డబల్యూగా చేంజ్ అయిపోతుంది, ఎన్ కూడా చేంజ్ అవుతుంది, ఓ చేంజ్ అవ్వదు, పి చేంజ్ అవుతుంది, క్యూ, ఆర్, ఎస్, టీ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో చూడండి టీ అనేది ఇలా ఉంది కదా, సో రివర్స్లో అయిపోతుంది. టీ యూ చేంజ్ అవుతుంది, వి చేంజ్ అవుతుంది, డబ్ల్యూ చేంజ్ అవుతుంది, ఎక్స్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. ఎక్స్ ఇలా ఉంది కాబట్టి ఇక్కడ మనం డ్రా చేస్తాం కదా, ఎక్స్ కూడా చేంజ్ అవుతుంది, వై చేంజ్ అవుతుంది, జెడ్ కూడా
చేంజ్ అవుతుంది. అర్థమైందా? వాటర్ ఇమేజ్లో BCDEHIOX అనేవి చేంజ్ అవ్వవు. నెక్స్ట్ డిజిట్స్ చూద్దాం 0 to 9. సో 0 మిర్రర్ ఇమేజ్లో చేంజ్ అవ్వదు, వాటర్లో కూడా చేంజ్ అవ్వదు. 1 విషయానికి వస్తే 1 చేంజ్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకుని చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. ఈ 1 యొక్క స్మాల్ లైన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి ఇక్కడ కూడా లెఫ్ట్ సైడే రావాలి. అర్థమైతే చాలా మంది అక్కడ తప్పు చేస్తారు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. రైట్ ఇంకా లెఫ్ట్ అనేది చేంజ్ అవ్వకూడదు. వాటర్లో ఓన్లీ టాప్ అండ్ బాటమ్ మాత్రమే చేంజ్ చేయాలి. 2 కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 3 కూడా ఓకే 3 అనేది చేంజ్ ఏమీ ఉండదు. ఈ విధంగా 3 వేస్తే చేంజ్ అయితే ఉండదు, సేమ్ వస్తుంది. 4 5 కూడా చేంజ్ అవుతుంది. 6 కూడా చేంజ్ అవుతుంది. 6 అనేది ఎలా మారుతుందంటే 9గా మారుతుంది. ఇలా ఈ విధంగా మారుతుంది. 7 కూడా మనకి రివర్స్ అయిపోతుంది. ఈ లైన్ అనేది ఇలా వస్తుంది. 8 అనేది చేంజ్ అవ్వదు. 9 కూడా చేంజ్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ చేంజ్ అవ్వనివి ఏంటి అంటే నెంబర్స్లో 0, 8, 3 కూడా చేంజ్ అవ్వదు. ఒకవేళ 3 ఈ విధంగా ఇస్తే చేంజ్ అయితే అవ్వదు. నార్మల్గా ఈ విధంగా కానీ ఇస్తే మాత్రం చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నెంబర్స్ డిజిట్స్ విషయానికి వస్తే 0, 8, 3 అనేవి చేంజ్ అవ్వవు వాటర్ ఇమేజ్లో. సో ఇందాక ఒకటి చెప్తాను అన్నాను, ఏంటది? మిర్రర్ ఇమేజ్లో మిర్రర్ డౌన్ ఇస్తే ఈ విధంగా చేయాలి అని. సో మిర్రర్ ఇమేజ్లో మిర్రర్ డౌన్ ఇచ్చారు అంటే అది వాటర్ అంటే మనకి మిర్రర్ ఎక్కడ ఇస్తే అక్కడ లైన్ అనేది మనం డ్రా చేసుకుంటాం. ఒక డిజిట్కి మిర్రర్ ఎక్కడ ఇచ్చారో అంటే లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటాం. మిర్రర్ డౌన్ సైడ్ ఇచ్చారంటే మనం లైన్ కూడా డౌన్ సైడ్ డ్రా చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసుకుంటాం లైన్. సో ఆ విధంగా డ్రా చేసుకున్నామంటే అది ఏమవుతుంది? వాటర్ ఇమేజ్లో చేంజ్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మీరు చేయొచ్చు. మిర్రర్ ఎక్కడ ఇస్తే ఎలా ఇస్తే మీరు లైన్ కూడా అదే విధంగా డ్రా చేసుకోండి. రైట్ లెఫ్ట్ ఈక్వల్ వచ్చాయనుకో సేమ్ ఫిగర్ వస్తుంది. లేదు అంటే ఈక్వల్ రాకపోతే రివర్స్ అయిపోతాయి రైట్ అండ్ లెఫ్ట్ అండి. మిర్రర్ డౌన్ ఇచ్చారనుకో టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవుతుంది, రైట్ అండ్ లెఫ్ట్ చేంజ్ అవ్వదు. అదొక్కటే కొంచెం మైండ్లో పెట్టుకుని చేయండి. మరి వాటర్ ఇమేజ్కి వచ్చేసరికి వర్డ్ ఇంకా నెంబర్ అనేది ఎలా ఉంటుంది? సేమ్ సిట్ అనే వర్డ్కే ఫైండ్ అవుట్ చేద్దాం. సిట్ అనే వర్డ్కి వాటర్ ఇమేజ్ చేసేటప్పుడు మిర్రర్ చేసేటప్పుడు ఏం చెప్పాను? ఈ లెటర్స్ అన్ని రివర్స్లో వస్తాయి అని చెప్పాను. బట్ మిర్రర్కి అవి ఏమీ చేయక్కర్లే. డైరెక్ట్ ఈ సిట్ అనే వాటికి మీరు డైరెక్ట్ వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎస్ అనేది వాటర్ ఇమేజ్ ఎలా వస్తుంది మనకి? ఎస్ అనేది రివర్స్లో ఎలా ఉంటుంది? ఐ అనేది చేంజ్ ఏమీ ఉండదు, టీ అనేది రివర్స్ అయిపోతుంది. ఇంతే ఆన్సర్. మిర్రర్ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ రివర్స్ చేయాలి. అర్థమైందంటే టీ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది అంటే ఇవన్నీ రివర్స్ అవుతుంది. వీటి యొక్క పొజిషన్స్ చేంజ్ అవుతాయి. బట్ వాటర్ ఇమేజ్లో వీటి యొక్క పొజిషన్స్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ 203 వచ్చింది. 2 అనేది వాటర్ ఇమేజ్లో చేంజ్ చేయాలి. 2, 0 చేంజ్ అవుతుంది, 3 చేంజ్ అవుతుంది. సో ఇది మన వాటర్ ఇమేజ్. అర్థమైందా? మిర్రర్ ఇమేజ్కి మాత్రమే వీటి యొక్క పొజిషన్స్ మార్చాలి, వాటర్ ఇమేజ్కి అయితే అవసరం లేదు. సో అర్థమైంది కదా మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, వాటర్ ఇమేజ్ అంటే ఏంటి, ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ వాటర్ ఇమేజ్ ఆఫ్ డిస్క్ DISC అనే వర్డ్కి వాటర్ ఇమేజ్ కావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రివర్స్లో రాసుకోవాలి. ఇవి రివర్స్లో రాసుకోవాలంటే మనకి ఎలా వస్తుంది? CSID ఈ విధంగా వస్తుంది. ముందు ఏం చేస్తారంటే ఆప్షన్ ఎలిమినేషన్ ఆల్రెడీ చెప్పాను కదా ఎలా సాల్వ్ చేయాలనేది. ఇక్కడ ఫస్ట్ CSID అనేది ఫస్ట్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ C రావాలి. ఆప్షన్ ఏలో C ఉంది, Bలో C ఉంది. ఆప్షన్ Cలో చూడండి D వచ్చింది, మనకు C కదా రావాలి. ఓకే సారీ, మనం వాటర్ ఇమేజ్ కదా చేస్తున్నాం. సో చేంజ్ ఏమీ ఉండదు. సో C అనేది రాకూడదు, అంటే రివర్స్ ఏమీ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. చూడండి ఇప్పుడే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. సో మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాటర్ ఇమేజ్కి ఏమీ చేంజ్ ఉండదు, అదే వర్డ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ D మాత్రమే రావాలి ఫస్ట్ లెటర్. ఇక్కడ C వచ్చింది, సో రాంగ్. ఇక్కడ కూడా C వచ్చింది, సో రాంగ్. అంటే AB అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ D అనేది వాటర్ ఇమేజ్లో రాయాలి. Dకి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది? DA అవుతుంది. ఇక్కడ D వచ్చింది, ఇక్కడ కూడా D వచ్చింది. ఓకే. ఐకి కూడా వాటర్ ఇమేజ్లో చేంజ్ ఏమీ ఉండదు. ఇక్కడ I ఉంది, అక్కడ కూడా I ఉంది. నెక్స్ట్ ఎస్కి వాటర్ ఇమేజ్లో చేంజ్ ఉంటుంది. ఇలా ఉన్న S మనకి ఎలా రావాలి? ఇలా రావాలంటే రివర్స్ S ఉండాలి.
ఇక్కడ రివర్స్ ఎస్ ఉంది, బట్ ఆప్షన్ 4లో రివర్స్ ఎస్ లేదు. సో ఇది రాంగ్. ఆప్షన్ సి కరెక్ట్. సి అనేది ఏం చేంజ్ ఉండదు కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫ్రాగ్ కూడా ఏం చేయాలి, వాటర్ ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్కి వాటర్ ఇమేజ్ ఏంటి, ఇలా వస్తుంది. ఆర్కి ఎలా వస్తుంది వాటర్ ఇమేజ్, ఈ విధంగా వస్తుంది. ఓకే సేమ్ ఉంటుంది. జీ విషయానికి వస్తే సేమ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రాగ్ అనేది. సో చూద్దాం, ఫస్ట్ ఎఫ్ రావాలి. ఆప్షన్ సిలో ఎఫ్ లేదు, ఆప్షన్ బిలో కూడా ఎఫ్ అనే లెటర్ లేదు స్టార్టింగ్లో. నెక్స్ట్ ఎఫ్, ఇక్కడ సేమ్ ఎఫ్ ఇచ్చారు. ఆర్ కూడా మనం వేసుకున్నట్టే ఉంది, ఓ ఉంది, జీ కూడా సేమ్ ఉంది. ఓకే ఇక్కడ చూడండి, ఎఫ్ రివర్స్లో ఉంది, ఆర్ రివర్స్లో ఉంది, ఓ రివర్స్లో ఉంది, జీ కూడా రివర్స్లో ఉంది. ఓకే ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా సేమ్ ఇచ్చారు కదా, సో ఏ అయినా డి అయినా ఆన్సర్ అనేది అవుతుంది. సో మనం ఇక్కడ ఇలా ఫిగర్ వేసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏది ఆన్సర్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఫిగర్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి. సో ఫిగర్స్ ఇచ్చేటప్పుడు మనం సేమ్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఏంటి వాటర్ ఇమేజ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏది సింబల్ లేదు అంటే అది వాటర్ ఇమేజ్ అని అర్థం. ఎందుకంటే మన వాటర్ ఇమేజ్ పర్టికులర్ సింబల్ ఏమీ ఉండదు, మిర్రర్ ఇమేజ్కి మాత్రం ఇక్కడ సింబల్ అనేది ఇస్తారు, మిర్రర్ సింబల్. ఓకేనా. సో వాటర్ ఇమేజ్కి లైన్ ఎలా డ్రా చేసుకోవాలి, ఇలా డ్రా చేసుకోవాలి లైన్ అనేది. ఓకేనా. సో దీనికి వాటర్ ఇమేజ్ కావాలి అంటే టాప్లో బాటమ్కి రావాలి, బాటమ్ ముందు టాప్కి రావాలి. ఇక్కడ ఈ లైన్ మీద షేడెడ్ పార్ట్ అనేది టాప్ సైడ్ ఉంది. సో ఎక్కడికి రావాలి షేడెడ్ పార్ట్, డౌన్ సైడ్ రావాలి. ఇక్కడ డౌన్ సైడ్ ఉంది, ఎటు వెళ్ళాలి, టాప్ సైడ్ రావాలి. చూద్దాం, ఇక్కడ డౌన్ ఉండాలి, ఇక్కడ అప్ సైడ్ ఉండాలి. ఇక్కడ అప్ సైడ్ షేడెడ్ బాక్స్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో రాంగ్. ఇక్కడ ఉంది, ఎస్ ఆప్షన్ డిలో కూడా లేదు. సో రాంగ్. అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం. మెయిన్ వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ అనేది నేర్చుకోవాలి. బీసీలో చూద్దాం. బీసీలో 2 పైకి ఉన్నాయి, ఇక్కడ ఉన్న స్క్వేర్ 2 ఆప్షన్స్ కూడా డౌన్ సైడ్ ఉన్నాయి. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ మార్క్ అనేది రావాలి, 2 ఆప్షన్స్ లో కూడా వచ్చింది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ స్క్వేర్ అనేది రైట్ సైడ్ రావాలి, డౌన్ సైడ్ అనేది లెఫ్ట్ కి రావాలి. అవేమి చేంజ్ అవ్వకూడదు. ఎందుకు, ఇది ఇటువైపు ఉండేది రైట్ సైడ్ ఉండాలి, ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉండాలి. కానీ ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవుతున్నాయి కదా, అంటే ఇక్కడ డౌన్ సైడ్, ఇది డౌన్ సైడ్కి వచ్చేసరికి ఈ లైన్ మీద ఎటు ఫామ్ అవుతుంది, రైట్ సైడ్ ఫామ్ అవుతుంది. ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో కింద ఉన్న స్క్వేర్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ రైట్ సైడ్ ఉంది, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇది రాంగ్. అర్థమైందా. సో ఇది ఆప్షన్ సి అనేది మన ఫిగర్. ఇది రైట్, ఇది మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు, మనం టాప్ అండ్ బాటమ్ అనేది చేంజ్ అవుతాయి కదా. సో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు కాబట్టి అది రాంగ్. ఆప్షన్ సి అనేది రాంగ్, ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ వాటర్ ఇమేజ్ అనేది ఇచ్చారు. ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటే ఈ ప్లస్ అనేది ఎటు సైడ్ రావాలి, డౌన్ సైడ్ రావాలి. అంటే ఈ ప్లేస్లోనే రావాలి. ఈ ఆప్షన్ మనకి ప్లస్ లేదు, ఆప్షన్ బిలో ప్లస్ ఉంది, ఆప్షన్ సిలో ఇంటూ ఉంది. సో రాంగ్. ఇక్కడ కూడా ప్లస్ ఉంది. ఓకే డన్. నెక్స్ట్ ఇక్కడ షేడెడ్ పార్ట్ ఉంది కదా, ఈ షేడెడ్ పార్ట్ అనేది అప్ సైడ్ రావాలి, అంటే ఈ విధంగా రావాలి. ఆప్షన్ బిలో అదే విధంగా ఉంది, డిలో కూడా అదే విధంగా ఉంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ లైన్స్ అనేవి ఈ కార్నర్ నుంచి ఇచ్చారు. సో మనకి మిర్రర్కి వచ్చేసరికి అంటే వాటర్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి లైన్స్ అనేది ఫామ్ అవ్వాలి. చూద్దాం, ఆప్షన్ బిలో అలానే ఉంది, ఆప్షన్ డిలో కూడా అదే విధంగా ఉంది. కానీ రెండింటికి ఏదైనా చిన్న డిఫరెన్స్ ఉందో అదేంటో చూద్దాం. ఓకే 2 సేమ్ ఫిగర్స్ అనేవి ఇచ్చారు. సో ఇది కూడా బి ఆర్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. బి ఆన్సర్, డి కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్, దీనికి కూడా వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కంబైన్ చేసి ఇచ్చారు మనకి, లెటర్ ఇంకా నెంబర్ కంబైన్ చేసి ఇచ్చారు. సో యూకి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ చూద్దాం రివర్స్ వ్యూ ఎక్కడెక్కడ ఉంది. అన్ని ఆప్షన్స్ లో కూడా రివర్స్ వ్యూ ఉంది. ఓకే 4 ఈ విధంగా ఇచ్చారు, ఎలా వస్తుంది. సో లైన్ అనేది ఎన్ని మారదు, సో ఇలా వస్తుంది. 4 అనేది రివర్స్ లో రావాలి. ఈ లైన్ అనేది రైట్ సైడ్ ఉండాలి చూసుకోండి. ఇక్కడ 4 రైట్ సైడ్ ఉంది కాబట్టి లైన్ మనకు వాటర్ ఇమేజ్కి వచ్చేసరికి కూడా రైట్ సైడే ఉండాలి. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది లైన్, సో ఇది రాంగ్. ఇక్కడ రైట్ సైడ్ ఉంది,
ఆప్షన్ బిలో రైట్ సైడ్, ఆప్షన్ సిలో కూడా రైట్ సైడ్ ఉంది. ఓకే, 4 కూడా మనం చూస్తాం. నెక్స్ట్ పి అనేది వాటర్ ఎంఎస్కి వచ్చేసరికి ఎలా మారుతుంది? ఈ విధంగా మారుతుంది. ఆప్షన్ సిలో ఎగ్జాక్ట్ ఉంది, ఆప్షన్ బిలో మాత్రం రివర్స్ ఉంది. అంటే దాని యొక్క రైట్ ఇంకా లెఫ్ట్ సైడ్స్ కూడా మారిపోయాయి. సో బాగుంది, ఎగ్జాక్ట్గా ఉంది ఆప్షన్ బిలో. నెక్స్ట్ 1 అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంది, ఆప్షన్ డిలో కూడా ఎగ్జాక్ట్గా ఉంది. నెక్స్ట్ 5 అనేది చేంజ్ చేసేటప్పుడు మనకి ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇలా రావాలి 5. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంది, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఉంది. నెక్స్ట్ బి మనకి ఏంటి? రివర్స్ అవ్వాలి. ఇక్కడ స్మాల్ ఉంది, ఇక్కడ బిగ్ ఉంది. అంటే డౌన్కి వచ్చేసరికి స్మాల్ అవ్వాలి, పైన బిగ్ సైడ్ రావాలి. ఇక్కడ చూడండి ఆప్షన్ డిలో బి అనేది రైట్ ఇంకా లెఫ్ట్ సైడ్స్ అనేవి మారిపోయాయి. సో ఆప్షన్ డి రాంగ్, ఆప్షన్ సి కరెక్ట్. చూడండి మనకి ఈ కర్వ్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి వాటర్లో కూడా మనకి రైట్ సైడే రావాలి, లెఫ్ట్ సైడ్ రాకూడదు. బట్ అక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, సో రాంగ్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ వచ్చింది. సో ఫిగర్స్లో మిర్రర్ ఇమేజ్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ మిర్రర్ వచ్చింది కాబట్టి లైన్ మాత్రం ఇక్కడే డ్రా చేసుకోండి. ఓకేనా? మనకి మిర్రర్ ఎక్కడ వస్తే లైన్ కూడా అక్కడే డ్రా చేసుకోండి. అది నెంబర్స్కి కానీ, డిజిట్స్కి కానీ, ఫిగర్స్కి కానీ ఏది ఇచ్చినా అదే ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏరో మార్క్ అనేది స్టార్టింగ్. సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? లైన్స్ ఏవి మనకు మారవు. 1 2 3 4 5 1 2 3 4 5. సో 5 లైన్స్ ఎగ్జాక్ట్గా వేసుకున్నాం. ఓకే, ఫస్ట్ లైన్ దగ్గర ట్రయాంగిల్ ఉంది, అది రైట్ సైడ్ ఉంది. సో ఎటు వస్తుంది? లెఫ్ట్ సైడ్ వస్తుంది. చూద్దాం లెఫ్ట్ సైడ్ షేడెడ్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది, డిలో కూడా ఉంది. నెక్స్ట్ అక్కడ లైన్ అనేది రైట్ సైడ్ వచ్చింది. ఆ లైన్ ఎటు రావాలి? లెఫ్ట్ సైడ్ రావాలి. ఆప్షన్ ఏలో లెఫ్ట్ సైడ్ లైన్ లేదు, ఆప్షన్ బిలో ఉంది, సిలో ఉంది, డిలో కూడా లైన్ ఉంది. అంటే ఒక్కొక్క పార్ట్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్తే మనకు ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది, బిసిడి చూడాలి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ సర్కిల్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ చేంజ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ సర్కిల్ వచ్చింది, సో ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది కదా. 3 ఆప్షన్స్లో కూడా లెఫ్ట్ సైడ్ సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లైన్ వచ్చింది, మనకు లైన్ ఎక్కడ రావాలి? ఇక్కడ రైట్ సైడ్ రావాలి, ఇక్కడ లైన్ రావాలి. ఇక్కడ రైట్ సైడ్ లైన్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా రైట్ సైడ్ ఉంది లైన్. నెక్స్ట్ అక్కడ స్క్వేర్ అనేది షేడెడ్ లెఫ్ట్ ఉంది, సో ఇది రైట్కి రావాలి. ఇది రైట్కి ఉంది, రైట్కి ఉంది, ఇక్కడ స్క్వేర్ రావాలి, సర్కిల్ వచ్చింది. సో ఆప్షన్ డి కూడా రాంగ్. అంటే బిలో కానీ సిలో కానీ ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఈ లైన్ అనేది మళ్ళీ ఇక్కడ ఏంటి? రైట్ సైడ్ ఉంది, సో లెఫ్ట్ సైడ్ రావాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. నెక్స్ట్ సర్కిల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, సో రైట్ సైడ్ రావాలి. బట్ ఇక్కడ రైట్ సైడ్ రాలేదు, సో ఇది రాంగ్. ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది, అది రైట్కి ఉండేది లెఫ్ట్కి వచ్చింది. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఈ విధంగా ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ అనేది మనకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఈ ఫిగర్ కూడా మనం అలానే మిర్రర్ అనేది ఇక్కడ మనం వేసుకుంటే సేమ్ ఇక్కడ చూడండి ప్రతి పార్ట్ కూడా మనకు ఎగ్జాక్ట్గానే ఉంది. సో ఇక్కడ పైన వచ్చిన లైన్ కానీ, డాట్ కానీ, ఇక్కడ వచ్చిన 2 కర్వ్స్ కానీ ఇవన్నీ ఎగ్జాక్ట్గానే ఉన్నాయి. మధ్యలో లైన్ కూడా ఎగ్జాక్ట్గానే ఉంది, కానీ ఒక చిన్న చేంజ్ వచ్చింది. ఏంటది? ఈ యారో మార్క్స్ అనేది రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ రావాలి. సో ఇది మన మిర్రర్ ఇమేజ్. చూద్దాం ఇక్కడ ఇక్కడ మనకు మిడిల్లో షేడెడ్ కూడా వచ్చింది, బట్ ఇక్కడ షేడెడ్ రాలేదు, సో రాంగ్. ఇక్కడ షేడ్ ఉంది, షేడ్ ఉంది, షేడ్ ఉంది. బట్ ఆప్షన్ డిలో 2 యారో మార్క్స్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా, సో రాంగ్. ఇప్పుడు ఆప్షన్ బిలో కానీ, సిలో కానీ ఆన్సర్ ఉంది. అది ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇటువైపు ఉన్న కర్వ్ అనేది అప్ సైడ్ ఉంది, ఇది కూడా అప్ సైడే ఉంది. కానీ ఇక్కడ ఆప్షన్ బిలో చూడండి, ఒకటి అప్ సైడ్ ఉంది, ఒకటి డౌన్ సైడ్ ఉంది. ఇక్కడ 2 అప్ సైడే ఉన్నాయి. సో ఆప్షన్ బి రాంగ్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి మనకి చేంజ్ చేయాలనుకుంటే, అర్థమైందా? సో అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మనం చేస్తే మనకు చాలా ఈజీగా మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అనేది వస్తుంది. ఫిగర్స్ ఇచ్చేటప్పుడు మనకు మెయిన్గా అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు మిర్రర్ ఇమేజ్ అనేది ఇచ్చారు, సివిఎన్ఎస్ ఇచ్చారు. సో ఇక్కడ మనం మిర్రర్ ఇక్కడ డ్రా చేసుకుంటే సి ప్లేస్లోకి వి వస్తుంది, వి ప్లేస్లోకి సి, ఎస్ ప్లేస్లోకి ఎన్, ఎన్ ప్లేస్లోకి ఎస్. ఫస్ట్ లెటర్స్ ఈ విధంగా ఉన్నాయా లేదో చూసుకోండి, పొజిషన్స్ చూసుకోండి. మిర్రర్ తర్వాత చూద్దాం. విసిఎస్ఎన్, విసిఎస్ఎన్, విసిఎస్ఎన్. ఇక్కడ సి వచ్చింది ఫస్ట్, సో రాంగ్. విసిఎస్ఎన్. ఓకే, 3 ఆప్షన్స్లో కూడా విసిఎస్ఎన్ అయితే ఉన్నాయి.
ఇప్పుడు ఏం చేయాలి మనము మిర్రర్లో రాసుకోవాలి. ఎస్ వీని మిర్రర్కి సేమ్ వస్తుంది, వీకి మిర్రర్ వీనే వస్తుంది. ఓకే సికి మిర్రర్ సిఏ వస్తుంది. ఓకే సారీ సికి మిర్రర్ చేంజ్ అవుతుంది కదా సి. ఎస్ అయితే మిర్రర్ చేంజ్ అవుతుంది, ఎన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా లెటర్స్ అన్ని మనకి మిర్రర్లో రాసుకున్నాం. వి అయితే సేమ్ ఉంటుంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, వి ఉంది, సేమ్ ఉన్నాయి. సి అయితే మాత్రం ఆ కర్వ్ అనేది మనకి ఓపెన్ కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇక్కడ రైట్ సైడ్ ఉంది. సో ఇది రాంగ్. ఆప్షన్ బిలో లెఫ్ట్ సైడ్ ఉంది, ఆప్షన్ డిలో కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే నెక్స్ట్ ఎన్ అనేది ఇక్కడ లైన్ వచ్చి కర్వ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ రావాలి, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంది, ఆప్షన్ డిలో కూడా ఎగ్జాక్ట్గా ఉంది. ఎస్ కూడా రివర్స్లో రావాలి, ఆప్షన్ డిలో ఎస్ అనేది రివర్స్లో వచ్చింది. లెటర్స్ విషయానికి వస్తే బి ఇంకా డి మాత్రమే మనకి ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని మనం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో లైన్స్ కూడా ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేది ఏమీ మారవు ఎందుకంటే ఈ టూ సైడ్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి. చేంజ్ అయ్యేదల్లా ఒకటే ఏంటి, ఇక డాట్ అనేది ఫస్ట్ పైన రైట్ సైడ్ ఉంటే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసుకోవాలి, దీనికి ఆపోజిట్ ఇక్కడ రావాలి డాట్. సో ఆప్షన్ బిలో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో అదే ఇచ్చారు మనకి మిడిల్లో. సో ఇది రాంగ్. ఆప్షన్ డిలో మాత్రం డాట్స్ అనేది చేంజ్ అయ్యాయి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇలాంటి ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు సేమ్ ఇక్కడ ఇలా డ్రా చేస్తాం అంటే ఈ స్క్వేర్ అనేది చేంజ్ ఏమీ ఉండదు. సో 4 పార్ట్స్ వస్తాయి. ఓకే ఇక్కడ సర్కిల్ అనేది మనకి మిర్రర్లో వస్తుంది, సర్కిల్ అనేది ఇలా వస్తుంది, ప్లస్ అనేది కూడా సేమ్ ఉంటుంది. ఓకే ట్రయాంగిల్కి వచ్చేసరికి ఒకటి ఇక్కడ చూడండి, ట్రయాంగిల్కి వచ్చేసరికి మిర్రర్ ఇమేజ్లో ఏమీ చేంజ్ అవ్వదు. కానీ వాటర్ ఇమేజ్కి వచ్చేసరికి ఇలా ఉన్న ట్రయాంగిల్ అనేది వాటర్ ఇక్కడ ఉంటుంది కదా, సో రివర్స్ ట్రయాంగిల్ అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మిర్రర్ ఇక్కడ ఇచ్చారు కూడా మనకు ప్రాబ్లం లేదు, మిర్రర్ డౌన్ సైడ్ ఇస్తే మాత్రం ట్రయాంగిల్ మాత్రం చేంజ్ అవుతుంది. నార్మల్గా మిర్రర్ రైట్ గా లెఫ్ట్ గా ఇస్తే ట్రయాంగిల్ ఏమి చేంజ్ అవ్వదు. సో ఇది మన మిర్రర్ ఇమేజ్. చూద్దాం. సర్కిల్ ప్లస్, ఇక్కడ సర్కిల్ లేదు సో రాంగ్, ఇక్కడ ప్లస్ లేదు సో రాంగ్, ఇక్కడ కూడా ప్లస్ లేదు సో రాంగ్. సర్కిల్ ప్లస్ ఈక్వల్ టు ట్రయాంగిల్. సో ఆప్షన్ డి కరెక్ట్. మిర్రర్ వాటర్ ఇమేజ్కి మాత్రమే ట్రయాంగిల్ రివర్స్ అవుతుంది, అది జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మిర్రర్ అనేది డౌన్ సైడ్ ఇచ్చారు. సో మనం లైన్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. వీకి రివర్స్ మనకి వాటర్ ఇప్పుడు డౌన్ సైడ్ మిర్రర్ ఇచ్చారంటే అది కంప్లీట్గా వాటర్ ఇమేజ్ లానే మనం చెయ్యాలి. సో వీకి వాటర్ ఇమేజ్ ఏంటి ఇది. సో పైన కూడా మనం ఇలా వేసుకుంటాం, కానీ ఇది రాంగ్. ఎందుకు? డౌన్ సైడ్ అనేది అప్ సైడ్ వెళ్ళాలి అని చెప్పాను. డౌన్ సైడ్ ఒక వి మాత్రమే ఉంది, సో పైన ఒక వి మాత్రమే వస్తుంది. అప్ సైడ్ 2 వీస్ ఉన్నాయి, సో అది డౌన్ సైడ్ వస్తుంది ఈ విధంగా. ఇది మన ఆన్సర్. అర్థమైందా? సో ఇలా 3 రావాలి. ఆప్షన్ బిలో వచ్చింది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఇక్కడ సి కూడా అలానే ఉంది, ఫస్ట్ మనం వేసుకున్నట్టు కన్ఫ్యూజ్ అవుతాం, చూసుకోండి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకేనా? సో ఇది మనకి మిర్రర్ ఇమేజ్ ఇంకా వాటర్ ఇమేజ్ ఫిగర్స్ ఎలా వస్తాయో చూసాం, వర్డ్స్ ఇంకా నెంబర్స్ ఏ విధంగా వస్తాయో కూడా చూసాం. జస్ట్ మిర్రర్ ఎక్కడ ఇస్తే మనం లైన్ అక్కడ డ్రా చేసుకుని వాటి యొక్క పొజిషన్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ లెఫ్ట్ చేంజ్ చేస్తారంటే టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవ్వకూడదు, టాప్ అండ్ బాటమ్ చేంజ్ చేస్తారంటే రైట్ అండ్ లెఫ్ట్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ.